హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు పిల్లలకి స్నాక్స్ కోసము ఒక మంచి రెసిపీ అండి. ఈజీగా అయిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి రెసిపీ. అండ్ ఈవినింగ్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, లేదంటే బాక్స్లో మీకు సైడ్ డిష్ లాగా కావాలన్నా కానీ ఇది ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రొసీజర్ కూడా చాలా ఈజీ అండి. సో ఇంకా మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. సో దీనికి శనగపప్పు తీసుకోవాలండి. శనగపప్పు నేను ఆల్రెడీ నైట్ అంతా నానబెట్టి పెట్టాను. సో రాత్రి పడుకునే ముందే నానబెట్టాను. సో మార్నింగ్ లేచిన తర్వాతనే నేను దీని ప్రొసీజర్ ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు అని. సో రాత్రి అంతా నానిన తర్వాత ఈ వాటర్ అంతా ఒకసారి తీసేయాలండి. సో ఈ వాటర్ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఒక్కసారి వాష్ చేయండి. లేదంటే ఏంటంటే మీకు రాత్రి అంతా నాని ఉంటుంది కాబట్టి ఈ వాటర్లో స్మెల్ అంతా డిఫరెంట్గా వస్తుందన్నమాట. సో ఒక్కసారి ఇలా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ అంతా తీసేస్తే ఏంటంటే మనకి స్మెల్ ఏమి ఉండదు. అండ్ మిక్చర్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో వాష్ చేసేసిన తర్వాత నేను ఇలా ఒక క్లాత్ పైన వేసి డ్రై చేసుకోండి. మనకి దీంట్లో వాటర్ ఏమీ లేకుండా మొత్తం పప్పు అంతా డ్రై అయిపోవాలన్నమాట. సో వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయి మనకి తడి అనేది లేకుండా ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. ఫ్యాన్ కింద పెట్టుకుంటే మీకు జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో ఆరిపోతాయి. సో ఆరిపోయిన తర్వాత నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ కాజు పప్పులు, పల్లీలు కొన్ని తీసుకున్నాను. సో నేను తీసుకున్న క్వాంటిటీకి పప్పుకి ఇంత సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాకు పప్పు కూడా నీళ్ళన్నీ ఆరిపోయాయండి. సో ఇప్పుడు నేను ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను రెడీగా. సో పప్పు కూడా ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా మనకి బాగా వేడిగా ఉండాలి. వేడిగా అయిన తర్వాతనే మీరు పప్పు ఇందులో వేసి ఫ్రై చేయండి. సో ఇప్పుడు నేను మనం ఇందాక పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫ్రై ప్రొసీజర్ హై ఫ్లేమ్లో పెట్టే మంచిగా ఫ్రై చేయండి. మరి ఎర్రగా నల్లగా అయిపోయే వరకు ఉంచకండి. ఇలా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. నేను మీకు చూపిస్తానండి వీడియో. సో ఎప్పుడు తీయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. చూసారు కదా, ఈ కలర్లోకి రాగానే తీసేయండి. మరీ ఎర్రగా కానీ నల్లగా అయిపోయే వరకు ఉంచకండి. ఎందుకంటే ఇది తీసి మనము పక్కన పెట్టిన తర్వాత ఇది కొంచెం చల్లారేసరికి ఇంకా గట్టిగా అయిపోతుంది పప్పు. సో ఈ కలర్లోకి వచ్చేసాక తీసేయండి. మీరు ఒక 2 మినిట్స్ ఆగి చూడండి, ఇంకా గట్టిగా అయిపోతుంది పప్పు తీసిన తర్వాత, చల్లగా అయిపోయిన తర్వాత. సో ఈ కలర్కి వచ్చాక తీయండి. మరీ నల్లగా అయిపోతే బాగుండదు, అసలు మాడిపోయిన టేస్ట్ లాగా అలా వచ్చేస్తుంది. చూడ్డానికి కలర్ కూడా బాగుండదు అనమాట. సో ఇంకా నేను అది తీసేసిన తర్వాత ఒక సెకండ్ వాయి వేసుకున్నానండి. ఇలా మీరు నానబెట్టిన పప్పు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో కావాల్సిన పల్లీలు, కాజులు మీరు ఏమేమి తీసి పక్కన పెట్టుకున్నారో డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అలాంటివి ఏది కావాలన్నా వేసుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతానికి పల్లీలు అండ్ కాజులు ఫ్రై చేస్తానండి. మీరు ఇంకా పిస్తా కానీ కిస్మిస్ కానీ ఇలా ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టము. సో పల్లీలు కూడా ఎర్రగా అయిపోయే వరకు మనకి క్రిస్పీగా అవ్వాలి. కొంచెం మెత్తగా ఉన్నా కానీ మనకి తినేటప్పుడు మెత్తగా తగులుతూ ఉంటుంది. సో అలా కాకుండా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి మంచిగా ఎర్రగా. సో ఇలా పల్లీలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాజు కూడా వేస్తున్నాను. కాజు కూడా ఫ్రై చేసేస్తున్నాను. సో కాజు పప్పులు ఉంటే కనుక మీరు దాన్ని ఇలా విరక్కొట్టుకొని పీస్ లాగా చేసుకొని ఫ్రై చేసుకోండి. సో అప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతుంది అనమాట తొందరగా. అండ్ కాజు, కిస్మిస్, బాదాం ఇలా మీరు ఏది యాడ్ చేసుకున్నా ఈ మిక్చర్లోకి మీరు ఫ్రై చేసేటప్పుడు మాత్రం మరీ ఎర్రగా ఫ్రై చెయ్యకండి. సో ఎర్రగా ఫ్రై చేసి దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అయిపోయి ఇంకొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. సో మిక్చర్ చూడ్డానికి బాగుండదు అనమాట. మనకి ఫస్ట్ కళ్ళకి కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి కదా. సో దానికోసమని కరెక్ట్గా ఇలా లైట్ బ్రౌనిష్లోకి రాగానే తీసేయండి. దాని తర్వాత నేను కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే యాడ్ చేసేసాను. జస్ట్ మనం ఇంకా కాజు తీసే ముందల కరివేపాకు వేసేసి తీసేయండి. తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఒక గిన్నెలో యాడ్ చేసుకొని దీనికి కావాల్సిన ఉప్పు, కారం మీకు మీ స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీకి ఒక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసి కలిపేస్తున్నాను. సో ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ ఇది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు లేదు అంటే కింద కారము, ఉప్పు కానీ మీరు వేసిన తర్వాత ఏంటంటే మిక్స్ చేసేటప్పుడు కిందనే అడుగున ఉండిపోతుంది. సో పప్పు వేడివేడిగా ఉన్నప్పుడే ఉప్పు, కారం వేసి కలిపేస్తే ఏంటంటే దానికి బాగా పట్టుకుంటుంది అనమాట. ఉప్పు, కారం అనేది
పప్పుకి కానీ మిక్చర్కి కానీ బాగా పట్టుకుంటుంది. సో వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం వేసి కలిపేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మార్కెట్లో రెడీగా ఇలా సేవ్ అనేది దొరుకుతుందండి. సన్నగా కారపూసలాగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. సో ఇది సేవ్ అంటారు దీన్ని. సో ఇది నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను. సో అది కూడా కొంచెం యాడ్ చేసేస్తున్నాను ఇందులో. యాడ్ చేసి ఇలా కలిపేసేయండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత చూస్తున్నారు కదా, మనకి ఇలా ఉంటుందన్నమాట మిక్చరు. ఈ సేవ్ అనేది ఆప్షనల్ అండి, యాడ్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, మీ ఇష్టం. అది యాడ్ చేసుకుంటే బాగుంటుంది, ఒకవేళ లేదు అనుకున్నా ఇట్స్ ఓకే, స్కిప్ చేసేయచ్చండి. సో ఇలా కలిపేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి. మీకు 1 మంత్ అయినా ఈజీగా ఉంటుంది, ఏం స్మెల్ కానీ ఏది రాదు. సో ఇదండి ఈరోజు నైస్ ఒక మంచి మిక్చర్ రెసిపీ. మీకు సైడ్ డిష్గా పప్పుచారులో కానీ పప్పులో కానీ ఎలా అయినా స్నాక్స్ బాక్స్లో కానీ పిల్లలకి బాక్స్లో కానీ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చండి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నేను తప్పకుండా మీకోసం ఆ రెసిపీ చేసి చూపిస్తాను. సో ఈ రెసిపీ నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye guys, see you in the next video.